హైపర్ న్యూస్ కి స్వాగతం. పంపలేరు బ్రిడ్జి నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూస్తామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ శివారు ప్రాంతంలోని పంపలేరు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం మరియు అప్రోచ్ రోడ్డు పరిస్థితిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిశీలించారు. గూడూరు నెల్లూరు రహదారిలో గూడూరు పట్టణ శివారు ప్రాంతంలో ప్రవహిస్తున్న పంపలేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి గత తెలుగుదేశం ప్రభుత్వం 18 కోట్ల రూపాయల నిధులతో శ్రీకారం చుట్టారు. అయితే బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో పాటు అప్రోచ్ రోడ్డు అధ్వానంగా తయారవడంతో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, ఆనాటి బ్రిడ్జి నిర్మాణ వ్యయం 18 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు నిర్ణయించారని, అయితే ఇప్పటికీ అసంపూర్తిగా ఉండడంతో దీనికి పూర్తి చేసేందుకు అధికారుల ద్వారా ఎస్టిమేషన్ వేయించగా సుమారు 9 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని తెలపడంతో తాను రోడ్డు రవాణా శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి 9 కోట్ల రూపాయలను మంజూరు చేయించి విడుదల చేయిస్తానని, త్వరలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అప్రోచ్ రోడ్డు అధ్వానంగా ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న దాని అప్రోచ్ రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్నామని, వాహనదారులకు తాత్కాలికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానని తెలిపారు. ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు, అభిమానులు ఉన్నారు. నమస్కారం. ఇక్కడ పంపలేరు బ్రిడ్జి ఆ రోజు 2018లో ఆ రోజు మా ఎమ్మెల్యే గారు సునీలన్న గారు శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో మేము ఇచ్చిన మా సునీలన్న గారు తెచ్చిన 18 కోట్లు బిల్లు చేశారు, వర్క్ చేశారు. తర్వాత దాన్ని అట్లాగే ఆపేశారు. ప్రజెంటు మొన్న ఈ మధ్య శుభ్రపనుల తొలగడుగు కార్యక్రమంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రి వర్యులు వచ్చి ఆ సునీలన్న తీసుకొచ్చి ఇక్కడ దానికి ఎస్టిమేషన్ వేయించి దాన్ని శాంక్షన్ చేశాడు. ప్రజెంట్ కింద దారిపోయేదానికి ఆటోలు, కార్లు, టెంపోలు కానీ ఇక్కడ ఉండే ఆశంకర స్టూడెంట్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు ఈ గ్రావెల్ దోలి దగ్గర 3 అడుగులు మట్టి తోలిచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. గత అనేక సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి ఈ పంపలేరు బ్రిడ్జి, దీన్ని పరిష్కారం కోసం నడుంగట్టి 2018 సంవత్సరంలో మా శాసనసభ్యులు 18 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అప్పుడు టెండర్ పిలిపించడం జరిగింది. అదేవిధంగా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 2019లో మా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జిని అదేవిధంగా మూలన పెట్టేసి పనులు జరగకుండా ఆపేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ బ్రిడ్జి పనులు పూర్తి కాల. దాంట్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పనులు పూర్తి చేయడం జరిగింది. అయితే ఆ రోజు వేసిన ఎస్టిమేషన్తో ఈ పని పూర్తి కానందువలన మా ఎమ్మెల్యే గారు మొన్న ఈ అప్రోచ్లు కలిపే దానికోసంగా మన సుపరిపాలన ముందడు కార్యక్రమానికి చేసినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని పూర్తి చేయించాలని చెప్పి 9 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు స్థానిక ప్రజలు, అదేవిధంగా ఆదిశంకర విద్యార్థులు, అదేవిధంగా మనుబోలు నుంచి గూడూరుకు వచ్చే ఆటో వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి అస్తవ్యస్తమైన రోడ్డు విషయాన్ని మా శాసనసభ్యులు డాక్టర్ పాసిన సునీల్ కుమార్ గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆయన
దీన్ని ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి వెంటనే దీన్ని సదరం చేసి అవసరమైనటువంటి తాత్కాలిక రిపేర్లు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గుంటలు మెట్టలు ఈ రోడ్డుని వెంటనే పూర్తి చేసి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈ గ్రావెల్ అంతా వేసి ఇటు వెహికల్స్ పూర్తిగా అది 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఆటో అయినా పోయేదానికి సదరం చేసినటువంటి ఈ కార్యక్రమం చేసి గూడూరు టౌన్లో నుంచి నెల్లూరు పోయేదానికి సుమారుగా 7 కిలోమీటర్ల డిస్టెన్స్ని తగ్గించిన దానికి మా శాసనసభ్యుల వారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గూడూరు మీదుగా మనుగోలు నెల్లూరు వెళ్ళే ఈ పంపలేరు తీసుకో మా శాసనసభ్యులు 2014-19 హయాంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు దీనికి 18 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి ఈ యొక్క బిడ్జెట్ ప్రారంభించిన దాన్ని 18 కోట్లు గత ప్రభుత్వం ఆ 18 కోట్లు ఖర్చు పెట్టేసి దీన్ని అసంపూర్తిగా వదిలేయడం జరిగింది. మరి ఇది పూర్తయితే చెన్నై, నెల్లూరు, అలాగే తిరుపతి, వెంకటగిరి ఈ వివిధ ప్రాంతాలకు పోయే వాళ్ళకి కానీ పట్టణంలోనికి రావడానికి పోవడానికి కానీ ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. దీన్ని ఎలాగైనా అసంపూర్తిగా మిగిలిపోయిన దాన్ని పూర్తి చేయడానికి ఆ లక్ష్యంతో సుపరిపాలన కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్ఎంపీ శాఖ మంత్రులు గారిని గూడూరుకి అది పనిగా ఈ బ్రిడ్జిని చూపించడానికి దీన్ని పూర్తి చేయడానికి ఆయన్ని తీసుకొని వచ్చి దాన్ని 9 కోట్ల రూపాయలు మరలా శాంక్షన్ చేయించే విధంగా మంత్రి గారిని ఒప్పించడం జరిగింది. మరి ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ రూట్లో వెహికల్స్ తిరిగేదానికి విద్యార్థులు రావడానికి పోవడానికి స్థానికులు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందికరంగా గుంటలమిట్టలుగా రాళ్ళతో నిధులు దీన్ని ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో ఇక్కడ గ్రావెల్ తోలించి దీన్ని ఈరోజు సదరం చేసి పట్టణంలోకి రాకపోకలు ఈ బ్రిడ్జి ద్వారా కొనసాగించేందుకు తగిన చర్యలు తీసుకొని ఇక్కడ గ్రావెల్ రోడ్ ఏర్పాటు చేసినందుకు ఆయనకి గూడూరు పట్టణ ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు పట్టణ ప్రజలకి అందరికి నమస్కారం. ఈరోజు మీరు గమనించారలేదో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పుడు సంక్షేమ అభివృద్ధి దిశగా ఎలా పనిచేసేదానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా గత 10 ఏళ్ల కాలంలో గూడూరుకి కలుపుతున్నటువంటి పంపలేరు బ్రిడ్జి దగ్గర ఒక బస్సు ప్రమాదం జరిగి చాలామంది చనిపోవడం జరిగింది. ఆ రోజు స్థానికులైనటువంటి మా ఎమ్మెల్యే గారు స్పందించి దీన్ని శాస్త్ర పరిష్కారం ఏర్పాటు చేసేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి ఇక్కడ ఒక బ్రిడ్జి కోసంగా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. 2018 సంవత్సరంలో శాంక్షన్ జరిగినప్పుడు 19లో ప్రభుత్వం మారిపోయిన వెంటనే దీని మీద వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇటు పక్క రాత్రిపూట వెళ్ళాలన్నా రావాలన్నా కూడా చాలా దారుణ పరిస్థితి. అనేక గుంటలు ఏర్పడిపోయి ఆటో వాళ్ళైతే కావచ్చు, లారీల వాళ్ళైతే కావచ్చు, బస్సుల వాళ్ళు కూడా చాలా ఇబ్బందికర పరిణామంగా ఉండేది. అదేవిధంగా ఎక్కువ చీకటి ఉన్నందువల్ల రాకపోకలు వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి కూడా ఏర్పడింది. ఇవన్నీ ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొచ్చిన వెంటనే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన సుపరిపాలన తొడుగులో భాగంగా మంత్రి గారిని తీసుకొచ్చి ఆర్ఎండ్బీ శాఖ మంత్రిని తీసుకొచ్చి మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పని పర్టికులర్గా ఈ పని కోసంగా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి దీన్ని 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ అభివృద్ధి పనులు త్వరలో మొదలవుతాయి. అప్పటి వరకు కూడా షార్ట్ కట్ని ఫాలో చేసే దానికోసంగా ఊళ్ళోకి ప్రయాణం సాగే దానికోసంగా నెల్లూరు నుంచి ఎవరైతే మన తిరుపతి వెంకటగిరికి వెళ్తారో అలాగే గూడూరు ఉండేవాళ్ళు కూడా నెల్లూరుకి ఏదైనా పని మీద వెళ్ళి వచ్చేదానికి కూడా ఈ రోడ్డుని ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి వాళ్ళ ఇబ్బందులు ఒకసారి గమనించి స్థానికంగా ఎమ్మెల్యే గారి చొరవ చూపించి దీని మీద ఒక లేయర్ రోడ్డుని గ్రావెల్తో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి స్థానిక ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. పనిచేసే వాళ్ళకి కానీ సంక్షేమం చేసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే మా నాయకులైనటువంటి సునీల్ కుమార్ గారు ఇలాంటి విషయాలు చొరవ ముందుంటారని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేదాన్ని ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చూస్తే మన గూడూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా మనందరం కూడా మన ఎమ్మెల్యేకి రుణపడి ఉండాలి. ఎందుకంటే మరి ఏదైనా సరే మా ప్రజలకి మేము చేయాలా అనే తపన పెట్టుకొని ఈరోజు ఎప్పుడో ఆయన రూలింగ్లో ఉన్నప్పుడే దీన్ని శాంక్షన్ చేయించాడు 18లో. తర్వాత కూడా గత ప్రభుత్వం వచ్చింది ఆగిపోయింది, పని చేయలే, కొంతవరకు చేసి ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన
రవాణా శాఖ మంత్రిని బీసీ జనార్దన్ రెడ్డి గారిని పిలిపించి మళ్ళీ దీనికి ఇసుమేషన్ ఎంత తక్కువ ఉందో అంత చెప్పి వేపించి దీన్ని మాట్లాడి చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే విధంగా ప్రతి మన నియోజకవర్గంలో మొత్తం కూడా ఏది కూడా ఆయన ఇంట్రెస్ట్గా చూసి చేపిస్తున్నాడు. ఈరోజు జాబు మేళా పెట్టి 600 మందికి ఉద్యోగాలు ఇప్పించడం కూడా జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టాలన్నాడు. అన్ని నియోజకవర్గాలు వస్తున్నాయి కానీ అన్ని నియోజకవర్గాలు చూస్తున్నాం కానీ జాబ్ మేళా పెడుతున్నారో లేదో మాకు ఇంట్రెస్ట్గా వాళ్ళు తెలియట్గా లేదు. మా ఎమ్మెల్యే గారు గూడూరు నియోజకవర్గంలో గట్టిగా పెట్టి దీన్ని చేయడం మాత్రం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి వెంకటగిరి అదే మాదిరిగా ఇక్కడ నెల్లూరు నుంచి వచ్చేదానికి మన ఏరియాలో ఉండే వాళ్ళకి ఆదిశంకర కాలేజీ స్టూడెంట్లు ఎక్కువ ఉన్నారు. ఇది రావడం పోవడం కూడా మేము కూడా చూసాం. మొన్న పోరాక మళ్ళీ అటు తిరుక్కు వచ్చాము. అటు తిరుక్కు రావాలంటే ఒక 6-7 కిలోమీటర్లు వస్తుంది. తిరుక్కుని టౌన్లోకి రావాలంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. ఈ పక్క ఉండే ప్రజలకందరూ కూడా ఇది అనుకూలమైంది కాబట్టి దీన్ని చేయడం జరుగుతుంది. అందుకనే అన్న ఈరోజు ఎమ్మెల్యే గారు సొంత నిధులతో దీన్ని చేయడం జరిగింది. కాబట్టి మన గూడూరు ప్రజలందరూ కూడా ఆయన గూడూరు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆర్ఎండ్బి మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు గూడూరు జనార్దన్ రెడ్డి కాలనీకి రావడం జరిగింది. సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్డు దాదాపు 18 కోట్లతో ఈ వంతెనని మేము ఆ రోజు మంజూరు చేయించాం. దాని తర్వాత మా టైంలో పూర్తి కాలేదు. తర్వాత పూర్తి చేశారు. చేసిన తర్వాత ఆ 18 కోట్లు అయిపోయినాయని చెప్పారు. ఇంకా కూడా ఎస్టిమేషన్ వేస్తే నేను గెలిచినప్పుడు ఎస్టిమేషన్ వేస్తే 7.5 కోట్లు 8 కోట్లు సరిపోదని చెప్పారు. దాంతో ఆల్రెడీ సీఎం గారికి అప్పుడే లెటర్ పెట్టాను. ఆ లెటర్ ద్వారా ఆర్ఎండ్బికి కూడా వచ్చింది. అది పూర్తిగా ఎస్టిమేషన్ ఏమని చెప్పారు. ఇటీవల కాలంలో ఇంకా కూడా ఎస్టిమేషన్ ఎక్కువై 9 కోట్లు చేరింది. ఆ 9 కోట్లకు సంబంధించినటువంటి డబ్బుని మేము మా జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారికి రికమెండేషన్ చేశాం. ఆయన్ని ఖచ్చితంగా ఎంత చూపించాం, పరిస్థితులు వివరించాం. ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పి ప్రాసెస్లో ఉంది. ఈ లోపల ఇక్కడ ఈ కింద చాలా అన్యాయంగా ఉంది. పెద్ద పెద్ద వంతరాళ్ళు, అలాగే ఎక్కడ పోయినా కానీ గతులుగా ఉండేటువంటి కార్యక్రమం. చిన్న బిడ్డలు ఈ ఆదిశంకర కాలేజీకి పోయే బిడ్డలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉండింది. అలాగే గూడూరులో ఉన్నటువంటి మా శ్రేయోభిలాషులు కొంతమంది అంటే ఏదైనా సలహాలు సూచనలు ఫోన్లో చెప్తుంటారు. ఏ పార్టీ నాకు సంబంధం లేదు కానీ నాకైతే వాళ్ళు ఫోన్లో ఇది బాబు అని చెప్తుంటారు. వాళ్ళ సూచన మేరకు ఈరోజు ఈ యొక్క గుంటలమయంగా ఉన్నటువంటి ఈ అప్రోచ్ రోడ్డుని మేము చేసాము ఇక్కడ. అలాగే గ్రావెలు ఇక్కడున్న మట్టి కూడా తోలి ఇప్పుడైతే సాఫీగా వెళ్తున్న అన్నీ కూడా వెహికల్స్ అన్నీ కూడా అంటే తాత్కాలికం. ఇది శాశ్వతంగా త్వరలో టెండర్లు పిలిచిన తర్వాత శాంక్షన్ అయిన తర్వాత అది కూడా మా హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా గూడూరు పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నా. కాబట్టి గూడూరులో ఏదన్నా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి రోడ్లు ఎక్కడన్నా ఉంటే మా దృష్టికి తీస్తే ఖచ్చితంగా అది ఎవరో ఒక దారులతో మాట్లాడి ప్రజెంటు తాత్కాలికంగా ఉపశమనంగా మేము రిపేర్లు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. త్వరలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే మా ఆర్ఎండ్బి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక మంత్రులు మా నారాయణ గారు, మా ఆనం రామనాయుడు గారి సహాయ సహకారాలతో ఈ రోడ్డు త్వరలో కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోడ్డుని ఇక్కడ నిర్మించినటువంటి మా యువత నాయకులకి అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జైల్లో ఉన్న ఖైదీ శ్రీకాంత్ తల్లిదండ్రులు వచ్చి నన్ను కలిశారని, మా అబ్బాయి పేరోల్కు సిఫారసు చేయాలని కోరగా లెటర్ ఇచ్చామని ప్రభుత్వం మా సిఫారసును రిజెక్ట్ చేస్తూ గత నెలలో లెటర్ పంపించిందని, శ్రీకాంత్కు మరెవరూ సిఫారసు చేశారని, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత 2 రోజులుగా శ్రీకాంత్ పేరోల్కు నేను కారణమని, దంపతులు వస్తున్నాయని, వదంతులు వస్తున్నాయని, దీనిపై వివరణ ఇస్తున్నామని తెలిపారు. జైల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ గూడూరు ప్రాంతానికి చెందిన వాడని, వారి తల్లిదండ్రులు వచ్చి మేము వృద్ధాప్యంలో ఉన్నామని, మా అబ్బాయి పేరోల్కు సిఫారసు చేయాలని కోరగా లెటర్ ఇచ్చానని తెలిపారు.
ప్రభుత్వం మా సిఫారసును రిజెక్ట్ చేస్తూ అతనికి పెరోలు లేమని గత నెలలో లెటర్ పంపించిందని వెల్లడించారు. ఆ తర్వాత అతను ఎవరి ద్వారా సిఫారసు చేయించుకున్నాడో మాకు తెలియదని, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని, ఎన్డీఏ ప్రభుత్వం రౌడీ షీటర్లు ఎవరిని ప్రోత్సహించదని, దీనిపై సమగ్ర విచారణ జరుగుతుందని, దీని కారణమైన వారు ఎవరో త్వరలోనే తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, శివకుమార్, వైఎస్ఆర్ పెంచలయ్య, కోటారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలివేలు శ్రీకాంత్ పెరోల్ విషయంలో గూడూరు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్ ఆధారంగా ఆయనకి పెరోల్ మంజూరు చేశారని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. అయితే ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత 17/8/24 శ్రీకాంత్ వాళ్ళ మదరు ఒక రికమెండేషన్ అర్జీలో ఇక్కడే మామూలుగా ఇంతకుముందు మనం గ్రీవెన్స్లో ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చింది. ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, స్పైనల్ కార్డు దెబ్బతినింది, నా బిడ్డ జైల్లో ఉన్నాడు, నా బిడ్డను ఒకసారి చూడాలా, దీనికి మీరు రికమెండ్ చేయండి పెరోల్కి అని చెప్పి నాకు ఒక లెటర్ ఇచ్చింది. దీనిపైన సేమ్ యాక్టివిటీస్ ఆమె ఏదైతే రికమెండేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్కి పంపించాను. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 27/1/2024 ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా పెరోల్ మీద బయట ఉన్నాడు అతను ఇంతకుముందు. తర్వాత మళ్ళీ 30 రోజులు మళ్ళీ 9 రోజులు 15 రోజులు ఎక్స్టెండ్ చేసి మళ్ళీ అది గత గవర్నమెంట్లో జరిగిన విషయం. ఈ గవర్నమెంట్లో మాత్రం 5/5/2005 లెటర్ ఇచ్చాను నేను ఇక్కడ ఎందుకంటే నా గూడూరు కాన్స్టిట్యున్సీ కాబట్టి అతనిది. వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు ఇచ్చిన లెటర్లు ఇవ్వమంటే అధికారులకు లెటర్లు ఇస్తూ ఉంటాం. ఎవరు కానీ లెటర్లు ఇవ్వు అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీస్లో అయితే ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి, దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం. దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిస్థితి చేసే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితిలో ఇచ్చాము. అలాగే 16/7/25 ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు. మేము ఫలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు, దీనిపైన సాధ్యం కాదు, ఈ సెక్షన్ ప్రకారం అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. ఎందువల్ల చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేసి అడిగేటువంటి కార్యక్రమం. ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి ఫెరోలు కానీ మేము ఇచ్చిన లెటర్లు కూడా ఈ ఫెరోలు చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు. మాకు సంబంధాలు లేకపోతే మా లెటర్ పైనే ఫెరోలు ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్నీ టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చల్ అవుతున్నాయి. అట్లాగే ఒక ఫోటో పెట్టారు. ఇటీవల కాలంలో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన వందే మాత్రం శ్రీనివాసరావు గారు ఈమె అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఫోటోకి పోతా ఒక ఫోటో తీసుకోవాలంటే నేను కూడా ఉంటే వందే మాత్రం శ్రీనివాసరావు రాండి సార్ అంటే నేను పోయి నిలబడ్డా. అది చాలా బాగున్నాను. ఆ ఫోటో పెట్టి సాక్షి పేపర్లో ఆమెదో మాకేదో బాగా తెలిసినట్టు కాబట్టి మేమే ఫెరోలు విషయంలో గూడూరు ఎమ్మెల్యే కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పి పత్రికల్లో వచ్చినటువంటి అంటే ముఖ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి చెప్తున్నాం. తర్వాత ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక తప్పదు. ఎందువల్లంటే నేను రాసిన లెటర్ మీద కానీ ఆయనకు కానీ ఫిర్యాదు ఇచ్చుంటే అప్పుడు ఖచ్చితంగా నేను బాధ్యత వహించాల్సిందే. కానీ మేము రాసిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది, తోసిపిచ్చింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా జీవో కూడా ఇక్కడే ఉంది. తర్వాత ఏ విధంగా ఫెరోల్ వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దానిపైన ఏమవుతుందో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన గట్టిగా సీరియస్గానే దానిపైన ఎంక్వైరీ మొదలుపెట్టారు. తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దాని కూడా మీ అందరికీ కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎస్పెషలీ
గూడూరు ఎమ్మెల్యేని ఈ విధంగా తప్పుగా పట్టించి గూడూరు ఎమ్మెల్యే లెటర్ వల్లే ఆయనకి ఫెయిల్యూర్ వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పేదానికే నా పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి అతని ఫెయిల్యూర్ మా లెటర్ వల్ల రిజెక్ట్ అయినటువంటి విషయాన్ని కూడా మీకు ఒకసారి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే తర్వాత అనితా గారికి విషయం ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత అనితా గారికి విషయం చేసిన తర్వాత ఆమె అప్పటికప్పుడికి అతన్ని మళ్ళీ కూడా పోలీసులు కస్టడీలో తీసుకున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇలాంటివి ప్రోత్సహిస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే 12/8/2025 మళ్ళీ అతన్ని పోలీసు వారు సరెండర్ చేసుకున్నారని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే అంతకుముందు వాళ్ళెవరో మాకు తెలియదు. అంటే శ్రీకాంత్ వాళ్ళ నాన్న నాకు తెలుసు, వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు. అంటే వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ మున్సిపాలిటీలో ఏఈగా ఇక్కడ వర్క్ చేస్తుంది గూడూరు మున్సిపాలిటీలో. నా ఓటరు ఆ పిల్లవాడు మాకు తెలిసిన చాలా చిన్న పిల్లడు అప్పుడు ఎప్పుడో. తర్వాత మళ్ళీ అతను నేను ఎప్పుడు చూడలే. ఇంకా తల్లిదండ్రులు వచ్చారు, ఆ పరిస్థితి చూసి జారిపడి లెటర్ ఇచ్చాను తప్ప అదేదో మేమేదో కావాలని చేసేదానికి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మిగతా విషయాలన్నీ కూడా దర్యాప్తులో అన్నీ తేలుతాయి. అన్నీ కూడా ఇంకా ప్రెస్ ముందే ఈరోజు దానికి సంబంధించిన వాళ్ళు చెప్పే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తూ స్పష్టంగా మేము ఇచ్చిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసినటువంటి దాన్ని కూడా మీకు ఈరోజు చూపిస్తున్నానని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తున్నా. కావాలంటే చూసుకోండి, మీ కూడా కావాలంటే కాపీలు ఇస్తా. ఎందుకంటే మాకైతే కావాలా సునీల్ కుమార్కి దీంట్లో సంబంధం లేని విషయాన్ని కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు. తర్వాత ఇప్పుడు సాక్షి అంటే మామూలే కదా, వాళ్ళకి ఇంకేం లేదు. ఈరోజు ఎన్డీఏ చేస్తున్నటువంటి మంచి పనులు చూసి ఓర్చుకోలేక ఏదో ఒకటి చేసే విధంగా మా మంత్రులపైన, మాజీ మంత్రులపైన, మా ఎమ్మెల్యేలపైన రకరకాలైనటువంటి ఊహాగానాలు అమరావతి మునిగిపోయిందంటాడు, ఆడికి మునిగిపోయింది, ఆడికి మునిగిపోయింది, ఏదో ఒకటి జనాలు డైవర్ట్ చేసే విషయం ఇది. ఈ విషయాన్ని ఏదో పెద్ద విషయంగా చిత్రీకరించి మీడియాలో రాయడం అనేది మంచి పని. సాక్షి అయితే రాస్తాడు. మిగతా వీడియో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా బాబు, దండం పెడుతున్నా, కోసం చెప్తున్నా, వాస్తవాలు రాయండి. అంతేగాని వాళ్ళు రాశారని చెప్పి మనం కూడా రాస్తే మాత్రం అది ఇబ్బందికరమైన వాతావరణం. ఎందువల్లంటే ఈ శాసనసభ్యుడి సంగతి మీ అందరికీ తెలుసు, ఈ 2 సార్లు చూశారు మీరు. ఎక్కడ కూడా అలాంటివి ప్రోత్సహించే పరిస్థితి నాకు లేదు, నాకు రాదు కూడా, నేను చేయను కూడా. కాబట్టి మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ క్రమంలో జాబ్ మేళాలను నిర్వహించడం జరుగుతుందని, చదువుకున్న యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించి ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, సమీపంలోని కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొని అర్హత కలిగిన అభ్యర్థులకు ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ప్రత్యేక శ్రద్ధతో జాబ్ మేళాలను నిర్వహించాలని సూచించారని తెలిపారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో క్రమం తప్పకుండా జాబ్ మేళాను నిర్వహిస్తూ అర్హత కలిగిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని, అందుకు సహకరిస్తున్న కంపెనీలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర, మీనా, గూడూరు డిఎస్పీ గీతాకుమారి, కంపెనీల వివిధ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
మార్నింగ్ ఇప్పుడే వేదిక మేకింగ్ చేసిన గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, డాక్టర్ కె మెహరీనా మేడం గారు సెక్రటరీ కరస్పాండెంట్, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. డాక్టర్ ఎస్ వెంకటేశ్వర సార్ గారు, ఐఏఎస్ తిరుపతి జిల్లా, అలాగే గౌరవ ఎమ్మెల్యే సార్ గారు, మనకి డాక్టర్ కె మెహరీనా మేడం గారు, అలాగే గౌరవ వైస్ ప్రెసిడెంట్, అలాగే ఇంకా ట్రెజరర్ గారు, గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వారి యొక్క సూచనల మేరకు నిర్వహిస్తూ ఉన్నాం కంటిన్యూస్గా. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు డాక్టర్ కె మెహరీనా మేడం గారు సెక్రటరీ కరస్పాండెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ జాబ్ మేళా జరుగుతూ ఉన్నది. ఇక్కడ దాదాపు 750 వేకెన్సీస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడానికి ఇది మన ప్రభుత్వ సర్కారు నుంచి మొత్తం అన్ని కాన్స్టిట్యుయెన్సీకి, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి జాబ్ మేళా జరగాలి. ఇక్కడ ఈ జాబ్ మేళాకి మీరు ఖచ్చితంగా మీ బెస్ట్ ట్రై చేయండి, మీ ఇంటర్వ్యూకి మీరు బాగా చెప్పండి. ఇక్కడ ఫ్రమ్ మై సైడ్ ఆల్సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఇక్కడ మీరు వెళ్తారు, మీకు ఖచ్చితంగా యూ షుడ్ గెట్ ఎ జాబ్ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మన కలెక్టర్ నాకు తెలిసి నా రాజకీయ అనుభవంలో ఇటువంటి మంచి కలెక్టర్ అయితే నేనైతే చూడలేదు. నేను 95 నుండి ఉన్నాను రాజకీయాల్లో. మున్సిపల్ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయాను. ఇటువంటి మంచి కలెక్టర్ గారు లేరు. పేదవాళ్ళంటే ఇష్టం, పేద ప్రజలంటే ఇష్టం. ఏం చెప్పినా ఖచ్చితంగా చెప్పిన మాట ఎప్పుడు కూడా సరే సార్ ఇదంటే నిజంగా అవసరం అయితే ఖచ్చితంగా చేసేస్తాం, అవసరం లేకపోతే వదిలే ఎమ్మెల్యే గారిని నిర్దాక్షిణ్యంగా చెప్పేటువంటి కార్యక్రమం. గౌరవ డిఎస్పీ గారిని వేదిక పెట్టవలసిందిగా కోరుతున్నాం. గారికి కూడా నమస్కారం. అట్లాగే ముఖ్యంగా గూడూరులో ఒక మంచి మహిళా కళాశాలను స్థాపించి ఎక్కడ చూసినా దువ్వు రవణమ్మ ఈ డిఆర్డబ్ల్యూ కళాశాల మంచి కళాశాలని మొత్తం యూనివర్సిటీ లెవెల్లో పేరు చేసినటువంటి మా మెహరమణమ్మ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా విద్యాసాగర్ గారు కూడా ధన్యవాదాలు. అలాగే పెద్దలు మా మంచి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా డిఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు. వేదిక ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రిన్సిపాల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. యువత యువకులకు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఎలక్షన్స్ ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తామని, ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అని చెప్పినటువంటి యువ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారిని చెప్తున్నాను. దాంట్లో భాగంగా దాదాపు డిఎస్సి కింద 16,000 టీచర్ ఉద్యోగాలని ఇటీవలే భర్తీ చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే దాని ప్రకారంగా ఎక్కడైతే నిరుద్యోగ యువతి యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వివిధ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో 3 నెలలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంలో కూడా ఇక్కడ డిఆర్డబ్ల్యూ కళాశాల యజమాని యొక్క సహాయ సహకారాలతో గతంలో కూడా జాబ్ మేళా పెట్టాం. దాదాపు 300-400 జాబ్స్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఈరోజు దాదాపు 18
కంపెనీలు ఇక్కడికి వచ్చాయి. దాదాపు 600 జాబ్స్ ఈరోజు ఇక్కడ వేకెన్సీలుగా ఉన్నాయి. ముఖ్యంగా వీరందరూ కూడా ఖచ్చితంగా చేరండి. చేరకుండా ఊరికే వచ్చినట్టు చేస్తే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే మీరందరూ వచ్చారంటే ఉద్యోగం మీకు ఎంత అవసరమో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే స్టార్టింగ్ 13,000 నుంచి 20,000 వరకు ఈ యొక్క జాబ్ మేళలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా జీతం ఇస్తారు. అట్లాగే ముఖ్యంగా 5వ క్లాస్ నుంచి డిగ్రీ, MBA, MCA చేసిన వాళ్ళకి ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారు ఒక మంచి అభిప్రాయం ఇప్పుడే చెప్పారు. త్వరలో ఓన్లీ SC విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించాలని చెప్పారు. మనస్ఫూర్తిగా మా కలెక్టర్ గారిని అభినందిస్తున్నాం. మంచి కార్యక్రమాలు అని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మళ్ళీ 3 నెలల కల్లా మళ్ళీ ఇంకో జాబ్ మేళాలు పోయినసారి కన్నా ఈసారి నిరుద్యోగులు చాలామంది ఎక్కువ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఏదైతే లోకేష్ బాబు గారి లక్ష్యం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క లక్ష్యం 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న దాంట్లో భాగంగానే ఈరోజు జాబ్ మేళా అని చెప్పి మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఏదో జాబ్ మేళాలే ఎవరు చేస్తున్నారు కూడా కొంచెం అర్థం కాదు. నేను చెప్తున్నా, మీరు ధైర్యంగా ఈ జాబ్ మేళా యొక్క పరిస్థితి నారా లోకేష్ బాబు మధ్యలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారు. కాబట్టి మీకు అందరికీ హామీ ఇచ్చారు. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ జాబ్ మేళా గౌరవ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క జాబ్ మేళాన్ని కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. ఎందుకంటే మన పైన మన తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటారు. చాలామంది పేద విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. కాబట్టి మనం తల్లిదండ్రులని చూడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇంట్లో కూడా చాలామంది తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు చదువుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ వంతు సహాయం చేయాల్సిన అవసరం కూడా మీకు ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఖచ్చితంగా సంపాదించడం కూడా చదువుకోవచ్చు. అంటే ఉద్యోగం చేస్తే చదువుకోవద్దు ఎవరు చెప్పడం. మీరు ఉద్యోగం చేసిన తర్వాత కూడా చదువుకోవచ్చు. అవకాశం కూడా మీకు ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అట్లాగే మా గౌరవ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. ఈ జాబ్ మేళాలో ఏదైనా అవసరం ఉన్నా ఏమున్నా పూర్తిగా మేమే చేస్తామని చెప్పి కూడా గౌరవ కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే మా బాధ్యత నా కాన్స్టిట్యున్సీలో, గూడూరు SC కాన్స్టిట్యున్సీలో ఇంతమంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొందే విధంగా ఇంటర్వ్యూలు వివిధ కంపెనీలు 18 కంపెనీలు నిర్వహిస్తున్నారంటే ఆ కంపెనీల యజమాన్యానికి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మీరు కూడా మీకు ఎవరైతే క్వాలిఫై అయ్యి మీకు ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎవరు రికమెండేషన్లు అయితే మేము చేయబోయా, దాంట్లో ఇంకో మాట అవసరం లేదు మీకు. కాబట్టి న్యాయంగా మీరు ఇంటర్వ్యూ చేసి దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మన గూడూరుకి వచ్చినటువంటి మా గౌరవ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు శ్రీ సునీల్ కుమార్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మన DRW కాలేజ్ కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ మెహర్మణి గారికి, అదేవిధంగా విద్యాసాగర్ గారికి, ప్రిన్సిపల్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ లోకనాథం గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళ ఇండస్ట్రీస్ అండ్ వేరియస్ కంపెనీస్ HR హెడ్స్కి, మరియు ముఖ్యంగా వాళ్ళ అప్లికెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ఉపాధి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ముఖ్యంగా గౌరవ HRD మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు జిల్లా యంత్రాంగం అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో మరీ ముఖ్యంగా ఈ జాబ్ మేళాస్ అనేది ప్రతి ఒక్క క్వార్టర్కి అంటే 3 నెలలకు ఒకసారి నియోజకవర్గ వారీగా నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఈ జాబ్ మేళాకి మీ అందరి సమక్షంలో మీ అందరి కోసం ఈ జాబ్ మేళాని నిర్వహించడం జరుగుతుంది. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.
ఇప్పటికే గడిచిన సంవత్సరంలో మన జిల్లాలోనే, తిరుపతి జిల్లాలోనే సుమారుగా 15-16 వేలకు పైగా జాబ్ మేళాల ద్వారా మనము ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. 20 లక్షలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా. అందులో తిరుపతి జిల్లాలో ఇండస్ట్రీలు ఎక్కువ ఉన్నాయి, కంపెనీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సుమారుగా అందులో 10% వరకు అంటే 2 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో తిరుపతి జిల్లాలో ఇచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాంట్లో సంవత్సరం వారీగా బ్రేకప్ చేసుకుంటే ఖచ్చితంగా సంవత్సరానికి దగ్గర దగ్గర మనము 35,000-40,000 ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మొదటి సంవత్సరం ఆల్మోస్ట్ 15,000 ఫుల్ చేసుకోగలిగాము. ఇంకోవైపు జిల్లాలో మనకి మిగతా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే జాగ్రత్తగా వినాలి అందరూ స్టూడెంట్స్. తిరుపతి జిల్లాలో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ, ఆల్రెడీ ఉన్నాయి, రాబోతున్నాయి కూడా. అది ఎలా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెల్లూరు, తిరుపతి, చెన్నై ఈ 3 ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఎంటైర్ ఏరియా ఇండస్ట్రీస్కి మోస్ట్ అంటే చాలా అనువైనది ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి ఏరియా. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గూడూరులోనే ఉన్నారు, దగ్గరలో మనకి కృష్ణపట్నం పోర్ట్ ఉంది. కృష్ణపట్నం పోర్టుకి సుమారుగా దాని అనుసంధానంగా 11,000 ఎకరాలు ఆల్రెడీ మనం గుర్తించాము. ఆల్రెడీ గౌరవ ప్రధానమంత్రి వారు మన జనవరిలో 2,000 కోట్లు 1,500 కోట్లతోటి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఫర్ ఇండస్ట్రీస్. అక్కడ మనకి 2-3 సంవత్సరాల్లో సుమారుగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఒక 50-60 వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాన్ని మనం కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, క్విజ్ సిటీ అంటున్నాం. సో అదంతా కూడా గూడూరు నియోజకవర్గంలోనే ఉంది. అదేవిధంగా కొంచెం నెల్లూరు జిల్లాలో కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయని మీకు తెలిసిందే. మన జిల్లా వరకు చెప్తాను. కొంచెం కిందికి వస్తే రాయుడుపేటలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది 5,000 ఎకరాల్లో. ఇప్పటికే అక్కడ సుమారుగా 150 పైచల కంపెనీలు ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఇంకొక 30-40 కంపెనీలు అతి త్వరలోనే రాబోతున్నాయి. ఈ సంవత్సరం కూడా అక్కడ 18 కంపెనీలు ఆల్రెడీ ప్రొడక్షన్లోకి వస్తున్నాయి, చిన్న తరహా నుంచి పెద్ద కంపెనీల వరకు కూడా. అదేవిధంగా ఇంకా కొంచెం మనము నాయుడుపేట నుంచి కొంచెం కిందికి వెళ్ళినట్టయితే మీ అందరికీ తెలిసిందే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ సిటీ కూడా ఇక్కడ ఉంది. సుమారుగా 10,000 ఎకరాల్లో శ్రీ సిటీ ఆల్రెడీ స్థాపించడం జరిగింది. రీసెంట్గానే మరొక 2,500 ఎకరాలు శ్రీ సిటీకి ప్రభుత్వం ఇవ్వబోతుంది. దాంట్లో ఇంకా ఇప్పటివరకే 231 ఇంటర్నేషనల్ కంపెనీలు, చెన్నై కూడా కాదు, అన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సుమారుగా 65,000 మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ ఇస్తున్నాం. ఇంకా చాలా మందికి ఇచ్చే అవకాశాలు కూడా అక్కడ ఉన్నాయి. అదేవిధంగా పక్కనే మాంపట్టు అని ఉంది. ఇటుపక్క శ్రీకాళహస్తికి వెళ్తే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 and 2 ఉంది. అక్కడ ఇంకొక ఇండస్ట్రియల్ సెస్ శ్రీకాళహస్తికి నాయుడుపేటకి మధ్యలో రౌతు సూర్మాల ఇండస్ట్రియల్ సెస్ అతి త్వరలోనే రాబోతుంది. శరవేగంగా అక్కడ పనులు జరగబోతున్నాయి. ఇట్లా చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఇండస్ట్రీస్కి చాలా అనువైనటువంటి జిల్లా తిరుపతి జిల్లా. మీ అందరూ చాలామంది జీడిపి గురించి తెలుసుకొని ఉంటారు. మనకి మామూలుగా భారతదేశంలో 100 రూపాయలు ప్రొడక్షన్ ఉంటే అందులో మనకి సుమారుగా ఇండస్ట్రీస్ నుంచి వచ్చేది కేవలం 18 నుంచి 19 రూపాయలు. ఒక 100 రూపాయలు తీసుకుంటే ఎక్కువ శాతం సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది, అదొక 35-40% వస్తుంది. మిగతాదంతా వ్యవసాయం, దాని అనుబంధ సంస్థల నుంచి వస్తుంది. మన రాష్ట్రంలో కూడా ఇంచుమించు అదే పరిస్థితులు ఉన్నాయి. కానీ తిరుపతి జిల్లాలో ప్రత్యేకమైన పరిస్థితులు. తిరుపతి జిల్లాలో ప్రతి ఒక 100 రూపాయలు 45 రూపాయలు కేవలం ఇండస్ట్రీస్ నుంచే వస్తుంది. జీడిపిలో గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఇండస్ట్రీస్ నుంచే 45 రూపాయలు వస్తుంది. సర్వీస్ సెక్టర్ నుంచి ఒక 35-40 రూపాయలు వస్తుంది. వ్యవసాయ అనుబంధ శాఖల నుంచి కొంచెం తక్కువగా 18%, 20% వస్తుంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కంటే తిరుపతి జిల్లాలో ఇండస్ట్రీస్కి ఎంతో అనువైనటువంటి జిల్లా తిరుపతి జిల్లా. అందులో మరీ ముఖ్యంగా గూడూరు నియోజకవర్గం
సూళ్ళూరుపేట, సత్యవేడలో మనకి ఎక్కువ పొటెన్షియల్ ఉంది ఈ 3 నియోజకవర్గాల్లో. సో ఫ్యూచర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు చెప్తుంటారు, నెల్లూరు, తిరుపతి, చెన్నై ఈ ట్రయాంగిల్ ఏరియాలో మనకి 2 పోర్ట్స్ ఉంటాయి. కృష్ణపట్నం పోర్టు, అదేవిధంగా చెన్నైలో ఉన్నటువంటి కట్టుపల్లి పోర్ట్. ఎక్స్టెన్సివ్ హైవేస్ ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే ఈరోజు ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే ఏదైతే కోల్కతా చెన్నై నేషనల్ హైవే ఉంది. మీరందరూ చాలామంది ఈ జిల్లా వాస్తవులే అంటారు. ఇప్పుడు తిరుపతి నుంచి గూడూరు రావడానికి నాకు ఈరోజు ఎగ్జాక్ట్గా 70 నిమిషాలు పట్టింది. ఎగ్జాక్ట్ 1 hour 10 minutes నేను రాగలిగాను. మీరందరికీ తెలిసిందే, ఇది వరకు గూడూరు నుంచి తిరుపతి పోవాలంటే నాకు తెలిసి ఎంత కాకపోయినా 2.5 నుంచి 3 గంటలు పట్టేది. ఇప్పుడు హైవే కూడా అయిపోయింది. సో 75 minutes గూడూరు రాగలుగుతాం. అదేవిధంగా గూడూరు నుంచి కృష్ణపట్నం పోర్టు కూడా సుమారుగా 4,000 కోట్లతోటి కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వేస్తున్నాం. సో దాని అమ్మటి కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఆ రోడ్డు అమ్మటి అప్పుడు కృష్ణపట్నం పోర్టు వరకు కూడా మనకి ఇండస్ట్రీస్ అన్నీ రాబోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్టెన్సివ్ రైల్ నెట్వర్క్ కూడా గూడూరు టు రేణిగుంట, తిరుపతి అప్ టు చెన్నై అండ్ అప్ టు వెల్లూరు ట్రిప్లింగ్ కూడా ఇప్పుడు జరగబోతుంది. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి మనకి నడికుడి శ్రీకాళహస్తి లైన్ కూడా మనకి వెంకటగిరి నియోజకవర్గం అట్లా అది కాళహస్తి వరకు ఉంటుంది. ఇట్లాగా ఎక్స్టెన్సివ్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్స్, రోడ్, రైల్వేస్, పోర్ట్స్, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా మనకి తిరుపతిలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇట్లాగా మనకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న జిల్లాలో మోస్ట్ ఇంపార్టెంట్ జిల్లా తిరుపతి జిల్లా. ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తానంటే మీ అందరికీ అర్థమవుతుంది. మీరు అందరూ ఇంకా యు ఆర్ అవర్ ఫ్యూచర్, యూఆర్ ఆల్ అవర్ ఇండియాస్ ఫ్యూచర్. మీరు ఎప్పుడు కూడా హోప్ఫుల్గా ఉండాలి. లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఇన్ ద స్టేట్. అదేవిధంగా ఎన్నో కొత్త పాలసీలు ప్రభుత్వం తీసుకొస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మనము 22-23 సంవత్సరాలు దాటిన తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఎక్కువ శాతం మంది నేను కూడా నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, ఎక్కువ శాతం మంది ఆఫ్టర్ దేర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సుమారుగా యావరేజ్గా 7 నుంచి 8 సంవత్సరాలు కేవలం గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే చాలామంది, టైం వేస్ట్ అనే పదం నేను వాడు, కానీ చాలామంది వాళ్ళ సమయాన్ని, వాళ్ళ విలువైనటువంటి ఇయర్స్ని 23 to 35 మధ్యలో సుమారుగా యావరేజ్గా 7 నుంచి 8 సంవత్సరాలు కేవలం గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాల కోసమే చాలామంది ఉపయోగిస్తున్నారు. అదే రూమ్స్లో కూర్చోవడం, అవే పుస్తకాలు, ఒకదాని తర్వాత బ్యాంక్ ఎగ్జామ్ అని, సివిల్స్ అని, గ్రూప్ 1 అని. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇందాక చూసినట్టయితే గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు 16,000 ఉద్యోగాలు. మొదటి సంతకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ వచ్చే నెలలో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ అయిపోయింది. వచ్చే నెలలో వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వబోతున్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. ప్యారల్గా జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు కూడా మన దేశం ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశం. వచ్చే 25 ఏళ్లలో మనందరం కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ నేషన్గా ఉంటాము. అండ్ దట్టు ఆంధ్ర విల్ బి ద మోస్ట్ డెవలప్డ్ స్టేట్, నాట్ ఓన్లీ ఇన్ ద కంట్రీ. అండ్ తెలుగు పీపుల్ విల్ బి మోస్ట్, అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఉన్నటువంటి ప్రజలు తెలుగు పీపుల్ ఉంటారు. సో మీరు ఇది అంతా మైండ్లో పెట్టుకోవాలి. ఫ్యూచర్ కూడా ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో, యూరోప్లో ప్రభుత్వ ఉద్యోగాలకి ఎక్కువ డిమాండ్ ఉండదు. సో మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ప్రైవేట్ సెక్టర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అండ్ దాంట్లో గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకు కూడా చెప్తున్నాము, మీరు కూడా రిక్రూట్మెంట్లో ప్లీజ్ ఎన్షూర్ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని మీరు ఎప్పుడు కూడా, ఇప్పుడు వీలైనంత వరకు గూడూరులో ఉంటే వీలైనంత వరకు గూడూరులో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకోండి. వాళ్ళ స్కిల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు ఏపీలో ఉన్నటువంటి స్టూడెంట్ స్కిల్స్ హైయెస్ట్ స్కిల్స్. ఎక్కువ మంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఇక్కడి నుంచే ఉంటారు. ఐటీ ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కువ ఉంటారు. ఐటీఐ చేసిన వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కువ ఉంటారు. సో దయచేసి పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా ఆల్వేస్, అంటే ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనేది మీరు మైండ్లో పెట్టుకోకూడదు. ప్రైవేట్ ఉద్యోగంలో గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాల్లో వేకెన్సీస్ ఆర్ లిమిటెడ్. కాంపిటీషన్ ఈజ్ టూ హెవీ.
సో ప్యారల్గా మీరు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ యూ ఆల్సో కెన్ ప్రిపేర్. సో నేను చాలామంది చూసాను, నాతో పాటు చాలామంది కలిసి ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్టిల్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఆల్మోస్ట్ లాస్ట్ 12 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు. సో మనకి డెమోగ్రాఫిక్ డివిడెండ్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎంత త్వరగా పని స్టార్ట్ చేయడం మొదలు పెడితే, ఎంత త్వరగా మీరు సెల్ఫ్ అంటే మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చి నెలకి 20,000, 25,000, 30,000, 40,000 అలా చేసుకుంటూ ఉంటే ఇట్లా యాడ్ అప్ టు ద ఎకానమీ. దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరు కూడా పర్సనల్గా మీరు need not depend on your parents or other people or loans ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. స్టార్ట్ చేయండి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, స్టార్ట్ చేయండి, జాబ్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు ఏం చేయాలి, అంతేగాని నేను కోర్స్ ఏం పెట్టుకొని ఒక ఉద్యోగం వర్క్ చేసేది అదొక కరెక్టే, కానీ దానికోసం మీరు 7-8 సంవత్సరాలు వేస్ట్ చేయదు. ఏ ఎగ్జామ్ కన్నా మ్యాక్సిమం 2 years, అట్ ద మోస్ట్ 3 years అంతే. అంతకుమించి మీరు ఏ ఎగ్జామ్ పెట్టుకున్నా కూడా కొత్త బ్యాచెస్ వస్తూ ఉంటారు. వాళ్ళు దేని మచ్ మోర్ ఏమంటారు షార్పర్ దాని. సో దయచేసి దట్ ఈస్ మై ఓన్లీ రిక్వెస్ట్. చాలా చోట్ల చెప్తా ఉంటాను, ఎక్కువ సమయం అంటే పెట్టకుండా త్వరగా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లోకి రావాలి, నెల అర్న్ చేసుకుంటా ఉండండి. దెన్ యూ గో ఫర్ ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఇఫ్ రిక్వైర్డ్. సో ఇంత పెద్ద కార్యక్రమం ఈరోజు చేస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి మరీ ముఖ్యంగా ఇదంతా ఇక్కడికి రావడానికి, ఇంతమంది రావడానికి ఏర్పాట్లు ఒకటి. రెండోది గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీరందరినీ ఇక్కడికి పిలిపించి మీ అందరికీ ఇంతటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఇప్పుడు కూడా నాతో ఎక్కువ మాట్లాడేది, ఇప్పటి వరకు ఉద్యోగ అవకాశాల గురించి తరచుగా ఎక్కువ మాట్లాడేది మాత్రం ఎమ్మెల్యే గారు. ప్రతిసారి మా నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా ఇండస్ట్రీస్తో మాట్లాడి, ఇప్పుడు జాబ్ మేళాలు కానీ వాళ్ళతో మాట్లాడి లోకల్ వాళ్ళని ఎట్లా పెట్టాలి, లోకల్ టాలెంట్ని ఖచ్చితంగా ఎంప్లాయ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు ఎప్పుడు ఉంటారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కరస్పాండెంట్ గారికి ఈ ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ప్లీజ్ fit into something. All HR heads కూడా please ensure there is requirement of training 1 or 2 months. You give special training, on the job training ఇస్తే మంచిది. ఇస్తూ then you give them surety of their employment. అండ్ మీరందరూ కూడా చాలామంది నోటీస్ చేసినట్టే జాయిన్ అవుతున్నారు, మళ్ళీ 1 month 2 months తర్వాత మళ్ళీ లోకల్ ఇబ్బందులని మానేస్తున్నారు. అలా చేయటం వల్ల నువ్వు చేసిన 2 నెలల పని కూడా యు ఆర్ లూజింగ్ దట్ స్కిల్. సో దయచేసి కొంచెం కష్టం ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, దయచేసి కంటిన్యూటీ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ఏజ్లో మీరు కష్టపడే శక్తి ఉంటుంది కాబట్టి కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఆపర్చునిటీస్, ఇంకా హైయర్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. You are our future. There are a lot of opportunities in the state of AP. Please be very, very hopeful. Government is always with the you. Okay? Thank you. Jai Hind. Motivational speech regarding the youth, sir. So, చాలా టైం తీసుకొని ఓపిక సార్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలాగే ఫ్యూచర్లో మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని కూడా తెలియజేశారు. సార్కి ప్రత్యేకంగా కాలేజీ వారి తరఫున BPO చూడమ్మా. వెంకయ్య, శ్రీరామ్ గిరి ఉన్నారా? ఓకే. మా తల్లి చెప్తాను.
English newspapers. Any courses? 16 UG. We are having some develops not top MNC companies, but they are communicating some people directly. Whether it is online campus or off campus. సార్ ఒక చిన్న సబ్మిషన్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మా కాలేజీ స్టూడెంట్స్ కోసం సపరేట్గా ఒక జాబ్ మేళా పెట్టండి సార్. Okay. Especially for girls students. No? Because we have good students and very talented. Definitely we can assure that they will get appointed. Sure. Thank you. Competitive exams. Competitive exams. We are having that channel also, showing some special things for them. Those who are really interested. Yes, they will give some free training for them. Center ఉంది. That's 30 laptops. Very good. Only undergraduation, post-graduation. All the very best, Sama. గూడూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గూడూరు మండలం బిందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ నందు చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు 45 మంది విద్యార్థులకు స్టడీ చైర్లు ప్యాడ్లు అందజేశారు. గూడూరు మండలం బిందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ నందు చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు 45 మంది విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు 45 మంది విద్యార్థులకు స్టడీ చైర్లు ప్యాడ్లు అందజేశారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ అక్కన రమణయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చదువుకు వైద్యానికి అవసరమైన సేవా కార్యక్రమాలు చేయడానికి ఎన్నో విధాలుగా ముందుంటుందని విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులందరూ చక్కగా చదువుకొని భవిష్యత్తును ఆనందంగా తీర్చిదిద్దుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మురళిరెడ్డి, రామ్మోహన్ రావు, లయన్ రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా ఉపాధ్యాయ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ పాఠశాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఈ ఊరిలో పనిచేశాను, మా మిస్సెస్ కూడా పనిచేశారు. మేమిద్దరం మా మిస్సెస్ ఇందూరు టీసీలో పనిచేస్తే నేను మెయిన్ స్కూల్లో పనిచేశాను. అంత నాకు ఇక్కడి నుంచే మాకు ప్రమోషన్ అనేది వచ్చింది. మేము స్కూల్ అసిస్టెంట్లుగా ఇద్దరికి ఒకేసారి ఈ గ్రామం నుంచే మాకు ప్రమోషన్స్ వచ్చింది. అందుకని ఈ ఊరికి అభిమానం. అన్నిటికీ మించి ఇక్కడ పనిచేస్తున్న మిత్రులు, ముఖ్యంగా వేణు, బాలాజీ, పుల్లవరాజు, మన శ్రీనివాసులు సారు, ఇంకా కూడా అందరూ తెలిసిన మిత్రులే ఇక్కడ. అందుకని ఈ పాఠశాల చాలా ఇష్టము. మేము వేణు అంటే ఇక 1 of the 5 members. ఎందుకంటే మేము 5 మంది ప్రతిరోజు మేము కలుస్తుంటాము. అందులో ఒకరు వేణు అంటే అంత ఆప్యాయత. మా కుటుంబం మేము ఒక
కుటుంబం అందరూ అన్నీ ఒక కుటుంబం లాగా ఉంటాం అన్నమాట. ఎవరింట్లో ఏది చిన్న జరిగినా కూడా ఒకరికొకరికి అంత ఆప్తులుగా ఉంటాం. ఈరోజు అసలు వేణు వస్తాడో రాడో 2 రోజులు ఫేవర్ పాపం, అందుకని ఈ రోజు కూడా పాఠశాలకు సెలవు పెట్టాలి కంగారు పడ్డా. ఆయన కానీ ఇదే ఇంట్లో మామూలుగా కష్టం అని అంటే పోస్ట్ పోన్ కూడా చేసుకొని ఉండేవాళ్ళం, కానీ వచ్చేసాడు నా కోసం, చాలా సంతోషం. నేను చెప్పినట్టు వేణుతో హెచ్చరించడం జరిగింది. వేణు నా మొదటి ప్రోగ్రాం ఈ స్కూల్లో చేస్తాను. ఆయన తపన స్కూల్ అంటే ఆదుర్గా పడుతుంటాడు. నేను పనిచేసిన నెలవేరు పెట్టుబడి స్కూల్కి 21,23 కుర్చీలు ఇచ్చాం ఒక సందర్భంలో. అప్పటి నుంచి నాకు ఫోన్ చేస్తా ఉంటాడు ఎంతైనా. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. రమణయ్యని నేను ఒక 13 సంవత్సరాల ముందు లయన్స్ క్లబ్లో చేర్చడం జరిగింది. ఆయన ఒక 5-6 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా ఉండమంటే నెక్స్ట్ ఇయర్ అంతా జరిపి ఈ సంవత్సరం సభ్యులందరూ గట్టిగా పట్టబట్టిన దానివల్ల ఈ సంవత్సరం ఉన్నారు. ఆయన పీరియడ్లో చాలా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. నేను ప్రెసిడెంట్గా ఉన్నాను 2013లో. నేను కొన్ని కార్యక్రమాలు సొంత కార్యక్రమాలు చేశాను, మిగతా సభ్యుల దగ్గర దండి కూడా చేశాను. సభ్యత్వంలో ఇక్కడ 6,000 రూపాయలు కట్టాలి. 6,000 రూపాయలు కట్టిన తర్వాత మిగతా కార్యక్రమాలు ఏదో ఒక చిన్న కార్యక్రమైనా చేస్తే బాగుంటుందని చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఏదో కోటీశ్వర్లు కాదు, ఒక చిన్న ఫ్యామిలీ నుంచి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఆ కష్టం విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ లయన్స్ క్లబ్లో ఉన్నారని నేను భావిస్తున్నాను. మనకు చేతనైనంత సహాయం మనం సమాజానికి అందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ క్లబ్ ఏర్పడడం జరిగింది. 245 దేశాల్లో విస్తరించిన లయన్స్ క్లబ్. ఇంకా రోటరీ కానీ మిగతా ఏ కూడా అన్ని దేశాల్లో విస్తరించలేదు. మురళి గారు చెప్పారు సేవ స్నేహమని. అదేవిధంగా మేము సేవ చేస్తూ స్నేహాన్ని కూడా పెంపొందించుకుంటూ ఉన్నాము. ఎక్కువగా విద్య, వైద్యం ఈ 2 రంగాలకే లయన్స్ క్లబ్ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఈ మధ్యన గూడూరులో కూడా ఒక మెడికల్ క్యాంపు జరపడం జరిగింది. అందువల్ల ఎక్కువ మనం విద్యా వ్యవస్థలోనే మన చేతనైనంత సహాయం చేస్తాం. ఎందుకంటే మేము కూడా టీచర్సే కాబట్టి. ప్రభుత్వం నూతన బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని తిరుపతి జిల్లాలో మొత్తం 29 బార్లు, గూడూరు మున్సిపాలిటీలో 3 బార్లు, గౌడ్ ఈడిగా కులస్తులకు 1 బార్ నోటిఫై చేయడం జరిగిందని, ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం నూతన బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు అని తెలిపారు. ఓపెన్ కేటగిరీలో గూడూరు మున్సిపాలిటీకి 3 బార్లు మొదటిసారిగా ప్రభుత్వం గీత కార్మికులకు బార్లు కేటాయించిందని, దీనిలో భాగంగా గూడూరు మున్సిపాలిటీ గౌడ్ ఈడీగా కులస్తులకు 1 బార్ నోటిఫై చేయడం జరిగిందని తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 26వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ సమక్షంలో లాటరీ తీసి బార్లు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఈఎస్ నాగమల్లేశ్వర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఊహసిరి సిఐ ఖరీమా బేగం, ఎస్ఐ శేషమ్మ సిబ్బంది పాల్గొన్నారు. బార్ పాలసీ, ఈ బార్ పాలసీలో భాగంగా చిత్తూరు జిల్లాలో 11 బార్లకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతిలో 29 ఓపెన్ కేటగిరీ బార్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి తిరుపతి జిల్లాలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 17 బార్లు, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 3 బార్లు, పుత్తూరు మున్సిపాలిటీ 1 బారు, చంద్రగిరి టూరిజం సెంటర్ యాజ్ స్పెషల్ సెంటర్, ఇది టూరిజం సెంటర్కి 1 బారు నోటిఫై చేయడం జరిగింది. చంద్రగిరి టూరిజం సెంటర్. గూడూరు మున్సిపాలిటీ 3 బార్లు నోటిఫై చేయడం జరిగింది. నాయుడుపేట మున్సిపాలిటీ 1 బారు, సూళ్లూరుపేట మున్సిపాలిటీ 2 బార్లు అండ్ వెంకటగిరి మున్సిపాలిటీ 1 బారు. కలిసి టోటల్ 29 బార్స్ ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేయడం జరిగింది. దీనికి సంబంధించి 26th is the లాస్ట్ డేట్. 26th
ఈ నెల 26వ తారీఖు అప్ టు 5 o'clock వరకు సాయంత్రం వరకు దరఖాస్తు చేయొచ్చు. అలాగే ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొవిన్షియల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఫస్ట్ టైం బార్లో గీత కులాలు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సపరేట్ నోటిఫికేషన్ ఈరోజు 20th ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గీత కులాలకు సంబంధించి తిరుపతి జిల్లాలో 3 బార్లు నోటిఫై చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఈ 3 బార్లు? తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 1 బార్ నోటిఫై చేయడం జరిగింది. ఇది ఈడిగా సబ్ కమ్యూనిటీ నోటిఫై చేయడం జరిగింది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీ 1 బారు, ఇది గౌడ్ GOUD గౌడ్ అనే కమ్యూనిటీకి గీత కులాల్లో సబ్ కమ్యూనిటీకి కేటాయించడం జరిగింది. అండ్ గూడూరు మున్సిపాలిటీ ఇది ఈడిగా కమ్యూనిటీకి 1 బారు నోటిఫై చేయడం జరిగింది గీత కులాల్లో. ఈ గీత కులాలకి లాస్ట్ డేట్ 29th ఈజ్ ద లాస్ట్ డేట్. 29వ తారీఖు అప్ టు 5 PM వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో దరఖాస్తు ఆల్రెడీ ఈ డ్రాలా ప్లాట్స్కి 28వ తారీఖు ఓపెన్ కేటగిరీ బార్లకి 8వ తారీఖు డ్రాలా ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. కలెక్టరేట్ తిరుపతి ఉదయం 8 గంటలకి డ్రాలా చేయడం జరుగుతుంది. అట్లాగే గీత కులాలకు సంబంధించి 30వ తారీఖు ఉదయం 10 గంటలకి కలెక్టరేట్లో డ్రాలా ప్లాట్ తీయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ ఈజ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారి సమక్షంలో తీయడం జరుగుతుంది. ఈ పాత బార్ పాలసీకి ఇప్పుడున్న పాలసీకి కంపారిజన్ చేస్తే దరఖాస్తుదారులకి ఫ్రెండ్లీగానే ఉంది. దీనిలో సేలియంట్ ఫీచర్స్ అని కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాం. ఒక వ్యక్తి ఎన్ని బార్లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీలో ఒక వ్యక్తి ఎన్ని బార్లకైనా దరఖాస్తు చేసుకోవచ్చు, ఎన్ని బార్లైనా రావచ్చు. అయితే బార్కి దరఖాస్తు చేసుకోవాలంటే 21 years కంప్లీట్ అయి ఉండాలి. ఒక్కొక్క దరఖాస్తుకి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 5 lakhs. దీంతో పాటు ఒక 10,000 ప్రాసెసింగ్ ఫీకి అతను కట్టాలి. ఈ దరఖాస్తులు చేసే పద్ధతి 3 రకాలుగా ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే హైబ్రిడ్ మోడ్, ఆఫ్లైన్ మోడ్, ఈ 3 రకాల విధానాలు ఉన్నాయి. ఆన్లైన్ ఏంటంటే http://oc-hpfsprojects.com అనే వెబ్సైట్ ఆల్రెడీ ఉంది. వీడియో మిత్రులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆన్లైన్లో సెర్చ్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. ఇంటెండింగ్ దరఖాస్తుదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే దానికి కూడా 5,10,000 నాన్ రిఫండబుల్. అది పేమెంట్ ఆన్లైన్ యాక్సెప్ట్ కాగానే అతనికి ఎంట్రీ ఒకటి వస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఫామ్ ఒకటి వస్తుంది, దరఖాస్తు కూడా వస్తుంది పేమెంట్ యాక్సెప్ట్ అయిన తర్వాత. అలాగే హైబ్రిడ్ మోడ్లో దరఖాస్తుదారులు కూడా ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఆన్లైన్లో CFMS లాగిన్ అయ్యి చలాన్ ఒకటి వస్తుంది. ఆ చలాన్ తీసుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనీ బ్రాంచ్ వెళ్ళి అతను చలాన్ కట్టాలి. 5 lakhs చలాన్ ఇన్ ఫేవర్ 5 lakhs చలాన్. హైబ్రిడ్ మోడ్లో కూడా 510 ఒకసారి కట్టాలి. 510 కడితే 5 lakhs, 10,000 కడితే 5 lakhs ఏమో DPO డిస్ట్రిక్ట్ ప్రొవిన్షియల్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి లేదా DPO చిత్తూరు ఏ జిల్లా సంబంధించి ఆ జిల్లా అధికారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. 10,000 ఏమో ప్రాసెసింగ్ ఫీ కమిషనర్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఎక్సైజ్ AP ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఆఫ్లైన్ విధానంలో మాత్రం చిన్న తేడా ఉంది. ఆఫ్లైన్ విధానంలో ఇదేంటంటే దరఖాస్తుదారుడు DPO కార్యాలయానికి రావాలి. అంటే దరఖాస్తులు ఇచ్చేది DPO కార్యాలయం. DPO అంటే డిస్ట్రిక్ట్ ప్రొవిన్షియల్ ఎక్సైజ్ ఆఫీసర్ తిరుపతి. చిత్తూరు జిల్లాకి అయితే చిత్తూరు DPO గారు. వాళ్ళు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుడు దరఖాస్తు తీసుకొని రావాలి. దరఖాస్తుతో పాటు వాళ్ళు ఏం చేయాలంటే నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 5 lakhs DD డిమాండ్ డ్రాఫ్ట్ ఎనీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా రికగ్నైజ్డ్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. DPO గారు ఏ జిల్లా అయితే ఆ జిల్లాకి DPO గారి పేరున 5 lakhs తీయాలి. 10,000 మాత్రం కమిషనర్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఎక్సైజ్ పేరున తీయాలి.
అది పట్టుకొని వచ్చేస్తే మా ఫెసిలిటేషన్ సెంటర్ జిల్లా ఆఫీసుల్లో అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకుంటారు. నోట్ చేసుకొని ఈ డీడీ మా ఫెసిలిటేషన్ కౌంటర్లో మా ఆఫీసర్లు ఒకసారి చూసి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత లాగిన్ అయిపోయి అతనితో దరఖాస్తుదారుడికి చూపిస్తారు. చూపించి లాగిన్ పర్టికులర్స్ అని కరెక్ట్గా ఉంటే అతని అనుమతితో సబ్మిట్ చేస్తారు. ఉపాధి శ్రామికులు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పనిలో ఉండే విధంగా క్షేత్ర సహాయకులు పనులు చేయించుకుంటే కఠిన చర్యలు. ఎంపీడీఓసీ హెచ్ రవీంద్రబాబు, ఏపీఎం సురేంద్రబాబు. సైదాపురం మండలంలోని 31 పంచాయతీల పరిధిలో ఉపాధి శ్రామికులు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పనులు చేయించే బాధ్యత క్షేత్ర సహాయకుడిదేనని ఎంపీడీఓసీ హెచ్ రవీంద్రబాబు అన్నారు. సైదాపురం ఎంపీడీఓ కార్యాలయం ఎంపీడీఓసీ హెచ్ రవీంద్రబాబు, ఏపీఎం సురేంద్రబాబు ఆధ్వర్యంలో క్షేత్ర సహాయకులు టీఏలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ రవీంద్రబాబు మాట్లాడుతూ ఉదయం 6 గంటలకు ఉపాధి శ్రామికులతో పని మొదలుపెట్టి 10 గంటల వరకు పనులు చేయించాలని క్షేత్ర సహాయకులకు సూచించారు. ఎప్పుడు పడితే అప్పుడు పిలిచి తూతూ మంత్రంగా చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి క్షేత్ర సహాయకుడు గ్రామ పంచాయతీల్లో పనులు చేయడానికి తగిన పనులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే గ్రామాల్లో కంపోస్టు ఫిట్లు తవ్వించాలని కోరారు. ఉపాధి పనుల్లో చేతివాటం ప్రదర్శించాలని చూస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈసీ వెంకయ్య, టీఏ అన్నపూర్ణమ్మ, కోటి క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు. నిన్న డిస్కస్ చేశాను కదా, హౌసింగ్ వచ్చేసిందా? దొంగ దొరికిపోయినట్టే చూస్తారు. సో ఇంకా గతంలో అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు మాత్రం ఒకరితో చూసుకొని ఆ డేటా అంతా ఇస్తారు, ఒకరు ఫాలోఅప్ చేసుకోవాలి. సార్తో మాట్లాడి నాకు పెట్టిన రెగ్యులర్ చెప్తాను. ఆ టైంలో కూడా అవును సార్. కొంచెం దాటిన తర్వాతే కదా ఇవ్వాల్సింది. అంతే కొంచెం దాటిన తర్వాతే కదా ఇవ్వాల్సింది. అంతే అదైనా ఏదైనా అది మన దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే ఓకే అని చెప్తారు. లేదంటే సార్ డెత్ సర్టిఫికేట్ రేషన్ కార్డులో కూడా పిల్లలు ఉంటారు సార్. భర్త వదిలేసి ఉంటాడు, పిల్లలు కూడా యాడ్ అయి ఉంటారు రేషన్ కార్డు. అంటే వయసు ఉంటేనే 18 అబోవ్ ఉంటేనే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే విడోస్ అయితే డెత్ సర్టిఫికేట్ వస్తుంది సార్. మన దగ్గర ఏదైనా పక్కా ఎవిడెన్స్ ఉండాలా, అది మనం చెప్పేది. ఏదైనా ఏ రూపమైన విడోస్ అయితే డెత్ సర్టిఫికేట్ వస్తుంది మన దగ్గర ఏదైనా పక్కా ఎవిడెన్స్ ఉండాలా, అది మనం చెప్పేది. ఏదైనా ఏ రూపమైన పంపించారు. నిన్న డిస్కస్ చేశాను కదా, హౌసింగ్ వచ్చేసిందా? ఎవరు ఎన్ని మ్యాండేట్స్ చేయాలా, ఏ పంచాయతీ మార్క్స్ ఏమన్నా ఇచ్చినట్లు స్టేజ్ లేకుండా కానీ ఇల్లు కనిపించకుండా కానీ అదైనా ఏదైనా అది మన దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే ఓకే అని చెప్తారు. లేదంటే సార్ డెత్ సర్టిఫికేట్ రేషన్ కార్డులో కూడా పిల్లలు ఉంటారు సార్. భర్త వదిలేసి ఉంటాడు, పిల్లలు కూడా యాడ్ అయి ఉంటారు రేషన్ కార్డు. అంటే వయసు ఉంటేనే 18 అబోవ్ ఉంటేనే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే
మీది ఎవరు ఎన్ని మ్యాండేట్స్ చేయాలా ఏ పంచాయతీ మార్క్స్ ఏమన్నా వచ్చినట్టు స్టేజ్ లేకుండా కానీ ఇల్లు కనిపించకుండా కానీ దొంగ దొరికిపోయినట్టే చూస్తారు. సో అంటారు ఇంకా గతంలో ఎన్ని జరిగిపోయినాయి, ఇప్పుడు మాత్రం ఒకరితో చూసుకొని ఆ డేటా అంతా ఇస్తారు, ఒకరు ఫాలోఅప్ చేసుకోవాలి. సార్తో మాట్లాడి సార్ నాకు పెట్టిన రెగ్యులర్ చెప్తాను, ఆ టైంలో కూడా అవును సార్. 15 రోజుల్లో సైదాపురం డేగపూడి రోడ్డు పూర్తి చేయకుంటే అసెంబ్లీకి పాదయాత్రగా వెళతాము. ఏఐఎస్సీ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు షఫీ హారన్ సైదాపురం డేగపూడి రోడ్డును ఎందుకు పూర్తి చేయలేక ఉన్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఏఐఎస్సీ అధ్యక్షులు షేక్ షఫీ హరన్ డిమాండ్ చేశారు. సైదాపురం డేగపూడి ఘోరాతి ఘోరమైన రోడ్డు రాష్ట్రంలో ఎక్కడా లేదని, మైనింగ్ మినరల్ మీద వచ్చే గ్రాంట్ను ఏమి చేశారో, ఇక్కడి రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బస్సును ఆపి ప్రయాణికుల నుండి, ఆర్టీసీ సిబ్బంది నుండి, గర్భిణీ మహిళల నుండి సంతకాల సేకరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, తాము అభిమానించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోడ్డు పనులను మొదలుపెట్టుటకు ఆదేశాలు ఇవ్వాలని, 15 రోజుల్లో బావులు, గోతులు, గుంటలు లేని రోడ్డుగా సైదాపురం డేగపూడి రోడ్డు తయారు కావాలని డిమాండ్ చేశారు. స్పందించకుంటే అసెంబ్లీకి పాదయాత్ర బాట పడతామని ఆయన హెచ్చరించారు. స్టూడెంట్ అసోసియేషన్తో పెట్టుకుంటే పతనం తప్పదన్నారు. పక్కన పెద్దాను రోడ్డు కోసం అమ్మా, ఒక నిమిషం వెళ్ళిపోతాం. నువ్వు పడట్లేదు మా వీడియోలో, పడట్లేదు నేను లెంత్ సైదాపురం టు డేగపూడి రోడ్డు చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. ఏఎస్ఎస్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి అనేక సార్లు లెటర్లు ఇచ్చాము మేము, కానీ ఇప్పుడు దాకా కూడా చలనం లేదు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, మాకెంతో ఇష్టమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుకుంటున్నాం. సార్, సైదాపురం మండలంలో క్వాడ్జి నుంచి గవర్నమెంట్కి చాలా డబ్బులు వచ్చాయి, కానీ మాకు రోడ్డు ఎందుకు వేయట్లేదు? సైదాపురం టు డేగపూడి రోడ్డు వెంటనే వేయండి. గర్భిణీ స్త్రీలు చాలా బాధపడుతున్నారు. ఇక్కడ మీరు క్వాడ్జి నుంచి కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నప్పుడు ఇక్కడ రోడ్డు ఎందుకు వేయరనేదే మా డిమాండ్. ఇది డిమాండ్ కూడా కాదు, దిస్ ఈజ్ నాట్ ఏ డిమాండ్, దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఎందుకంటే మేము అడిగినప్పుడు కల్చర్ వరకే వేశారు రోడ్డు. ఎవరి మొహం తొడవనీకది? ఏమి ఎర్రి పుష్పాల్లో కనిపిస్తున్నామా? విద్యార్థి సంఘం నాయకులతో పెట్టుకోవద్దు. ఇప్పటికీ డజన్లకు పైగా లెటర్లు ఇచ్చాము మేము. ఒక్క 15 రోజుల లోపల సైదాపురం టు డేగపూడి రోడ్డు కానీ వేయకపోతే 50 మంది యువత సైదాపురం మండలానికి సంబంధించిన వాళ్ళని పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్తాం. దయచేసి 15 రోజుల లోపల రోడ్డుని డేగపూడి టు సైదాపురం రోడ్డు కంప్లీట్ చేసి ఇవ్వండి. ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. దీంట్లో భాగంగా ఈరోజు నిరసన చేసి కల్చర్ బస్ స్టాండ్లో అందరికాడ సంతకాలు సేకరణ చేశాము. అందరూ కూడా సహకరించారు. దయచేసి మీరందరూ కూడా గవర్నమెంట్ చలనం తీసుకొని చేయాలని కోరుకుంటూ సహకరించిన ప్రయాణికులకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేకం, విశేష పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
స్వామి భక్తులు అయ్యారు స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణ శరణ అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణ శరణ అయ్యప్ప వ్యాసమున పాట పాడి వ్యాసమున పాట పాడి అడవిలో సందడికి ఉనదిగ మధ్య వెంటనేకే ఉనదిగ మధ్య వెంటనేకే స్వామిని చూడంగానే కొట్టే దుఃఖించే స్వామిని చూడంగానే కొట్టే దుఃఖించే నాగమైపోయి పాపములనేమో పాపం నాగమైపోయి పాపిష్టులనేమో కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్ఠగరిష్ఠులు గుడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యేరు ఆ కార్తీక మాసములో నీ మాలను వేసుకొని మాల ధరించిన నిష్ఠగరిష్ఠులు గుడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యారు స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణ శరణ అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణ శరణ అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణ శరణ అయ్యప్ప కార్తీక మాసములో కార్తీక మాసములో నీ వ్రతమును పూనుకొని మాల ధరించిన నిష్ఠగరిష్ఠులు గుడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యారు మాల ధరించిన నిష్ఠగరిష్ఠులు గుడి ఉన్నారు స్వామి భక్తులు అయ్యారు స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప శరణ శరణ అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామి మళ్ళీ పాడాలి స్వామి మళ్ళీ చెప్పాలి స్వామి ఆరతి తీసుకొని లేచిరండి మీ కాడ ఆరతి రాకూడదు ఆరతి కాడికి మీరు రావాలి చైర్మన్కి ఆరతి నువ్వు పెద్దది ఎత్తుకోరా కొత్త భక్తురాలు వచ్చింది ఢిల్లీ నుంచి
ఫ్యాన్ కింద బంగ కింద పెట్టుకోండి. చినుకులు పడుతుండేసరికి సన్న పురుగులు వచ్చేస్తున్నాయి, గాలి కూడా లేదు. కొంచెం మెచ్చుకోవాలి. ఏదైతే పెట్టు పెట్టమన్నా సార్ పెట్టమంటే పెట్టుకుంటున్నాం. మళ్ళీ వద్దంటే తెచ్చిన ఏందనుకోవాలా, ఎందుకు తెలియదు ఇస్తాం అనుకోలే. తీసుకున్నాం. రమ్మా పాపారా రండి. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.